హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి పరిసర విజ్ఞానము ఈవీఎస్ చూస్తున్నాము. టర్మ్ 1లో వచ్చేసి మన శరీరము అనేటువంటి లెసన్లో నోట్స్. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. తర్వాత వచ్చేసి మీ స్నేహితులను ఈ ఆట స్థలంలో చూడండి. ఇక్కడ చూడండి, క్రికెట్, కబడ్డీ, త్రాడు ఆట, తర్వాత చక్రం ఆట. నీకు ఇష్టమైనటువంటి ఆటలు ఏవి? నాకు ఇష్టమైనటువంటి ఆటలు స్కిప్పింగ్ని తాడు ఆట అంటారు, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, తర్వాత వచ్చేసి రింగ్ బాల్, తర్వాత దాగుడు మూతల ఆట. తర్వాత సరైనటువంటి శరీర అవయవములను కనిపెట్టి వ్రాద్దామా. రాధ చెవి పోగులను చెవులకు వేసుకొనెను. రాజా టోపీని తలపై పెట్టుకొనెను. రాధ కాలి గొలుసులను కాళ్లకు వేసుకొనెను. రాధ గాజులను చేతులకు వేసుకొనెను. రాధ కళ్ళజోడును కళ్ళకు వేసుకొనెను. రాధ పూసల దండను మెడలో వేసుకొనెను. క్రింద కనపరిచినటువంటి వస్తువులను ఉపయోగించినప్పుడు మనస్సులో కలుగు భావనలు, దానికి తోడ్పడు శరీర అవయవములను ఆలోచించి వ్రాద్దామా. రోజా వచ్చేసి వాసన, ముక్కుతో మనము పీలుస్తాము, అంటే వాసనని చూస్తాము. రేడియో వచ్చేసి వినాలి, చెవితో. తర్వాత మొబైల్ వచ్చేసి వినడానికి, చూడటానికి, చేత్తో టచ్ అనేటువంటిది చేస్తామన్నమాట, చేత్తో తాకడానికి. కంటితో, చెవితో మనము వాటిని చూడగలుగుతాము. లడ్డు వచ్చేసి తినడానికి, రుచి చూడడానికి. తర్వాత వచ్చేసి నాలుకతో, తర్వాత వచ్చేసి సంబంధించింది రుచికి సంబంధించింది. కంప్యూటర్ వచ్చేసి చూడటానికి మరియు చేతితో తాకడానికి. కళ్ళు మరియు చేయి. తర్వాత బైనాక్లోర్ వచ్చేసి చూడడానికి, కళ్ళతో చూస్తాము. ఐస్ క్రీమ్ వచ్చేసి తినడానికి, నాలుక, రుచి చూడడానికి. గడియారం వచ్చేసి చూడడానికి, కళ్ళతో చూస్తాము. తర్వాత క్రింది చర్యలను గమనించి శరీరంలోని కుడి మరియు ఎడమ అవయవములను కనుగొందామా. రాధ కుడి చేతితో పళ్ళెమును విసురుచున్నది. కళ తన ఎడమ చేతితో చెవిని తాకుచున్నది. రాజా కుడి కాలితో బంతిని తన్నుచున్నాడు. రాము కుడి చేతితో తాటికాయల బండి నడుపుతూ ఉన్నాడు. సెల్వి ఎడమ చేతితో గడియారము తొడిగి ఉన్నది. తర్వాత సుందర్ ఎడమ చేతితో సంచిని తీసుకొని వస్తున్నాడు. మన శరీరంలోని అంతర అవయవముల గురించి తెలుసుకుందామా. మన యొక్క అంతర అవయములు వచ్చేసి లోపల ఏమేమి ఉంటాయి? గుండు ఉంటుంది, బ్రేగులు ఉంటాయి, మెదడు ఉంటుంది, తర్వాత మూత్రపిండాలు ఉంటాయి, తర్వాత వచ్చేసి ఊపిరితిత్తులు, ఇవన్నీ ఉంటాయన్నమాట. మన శరీరంలో ఊపిరితిత్తులు కూడా ఉంటాయి. సో లోపల శరీరము గురించి మనము తర్వాత పై క్లాసుల్లో తెలుసుకుందాము.